హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఆలూతో ముద్దకూర ఎలా చేయాలో చూద్దాం. ఇది దోశల్లోకి లోపల స్టఫింగ్గా పనిచేస్తుంది. నెక్స్ట్ రసం కాంబినేషన్లో కూడా బాగుంటుంది. చపాతీలతో కూడా తినొచ్చు. ముందుగా 3 ఆలూని తీసుకుని 4 ముక్కల కింద కట్ చేసుకుని ఒక కుక్కర్ గిన్నె తీసుకుని అందులో 2 గ్లాసుల వాటర్ వేసుకుని ఒక 2 విజిల్స్ రానివ్వాలి. స్టవ్ ఈ విధంగా విజిల్స్ వచ్చినాక కుక్కర్ని తీసి ఒక గిన్నె పెట్టుకుని దాని మీద జాలి వేసుకుని ఈ ఆలు ఇందులో వేయాలి. ఇవి చల్లారినాక పొట్టు తీయాలి. బాగా మెత్తగా చేసుకోకండి, బాగోదు. ఇలా మెత్తగా స్నాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ వేసి 4 ఎల్లుల్లిపాయ రేకులు దంచుకుని వేసుకుని శనగపప్పు, మినప్పప్పు, ఒక అర స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసి వేగినాక ఇలా పోపు వేగినాక ఇందులో 2 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకుని వేసుకుని తగినంత సాల్ట్ వేసి ఇలా ఉల్లిపాయలు ఒకసారి వేగినాక కరివేపాకు కూడా వేయాలి. ఇది సిమ్లో పెట్టి ఉల్లిపాయ బాగా మగ్గించాలి. ఇప్పుడు అర స్పూన్ జీలకర్ర, అర స్పూను పసుపు వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు వేయించుకోవాలి. ఇలా వేగినాక ఒక అర స్పూన్ కారం వేసుకోండి. ఎక్కువ స్పైసీగా కావాలంటే ఫుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆలూని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. మీకు ఇష్టమైతే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఇలా అయినా బాగానే ఉంటుంది. ఇది ఇందులో లాస్ట్లో చాట్ మసాలా వేస్తే సమోసాల్లో స్టఫింగ్గా కూడా పనికొస్తుంది. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అయితే తప్పకుండా చేయండి.